జై బీసీ నుంచి జేఏసీ నుంచి ఈరోజు దీక్షలు మండలాల నుంచి గ్రామాల నుంచి మున్సిపాలిటీల నుంచి అన్ని దీక్షలు మొదలైనాయి కాబట్టి బీసీలో 42 రిజర్వేషన్ వచ్చే వరకు ఈ దీక్షలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ దీక్షలు ఇప్పుడే మొదలైనాయి. మరి ఇది ఉధృతం కాకముందుకే ఈ రిజర్వేషన్ను తొందరగా అమలు చేసి బీసీలకు న్యాయం చేయాలని కోరుచున్నాము. అన్ని పార్టీలు మాకు మద్దతు ఇస్తున్నామంటారు, మరి ఎవరు వ్యతిరేకిస్తున్నారు అనేది మాకు తెలుస్తలేదు. కాబట్టి ఈ 42 రిజర్వేషన్ మాకు తొందర చేసి రిజర్వేషన్ ఇవ్వాలని కోరుచు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అష్ట ఆందోళనలో భాగంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి బీసీల ధర్మ పోరాట దీక్షను ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. మరి రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు అన్ని జిల్లాలో అన్ని మండలాల్లో ఈ దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఇదే అదునుగా భావించి మాకు ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆ 42% మేము అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసి పంపించినటువంటి బిల్లును మరి కేంద్రం దగ్గర ఉన్నది. వారు వెంటనే మాకు ఈ 42% మాకు ఇవ్వకపోతే ఏ శాతం మేము 65% ఉన్నాం. ఖచ్చితంగా 65% స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో ఇవ్వకపోతే 65% కూడా మేము మీరిచ్చేది మేమే గుంజుకుంటాం. ఇక గుర్తిని గుంజుకోక తప్పదని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. అయితే 2019లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మన కేంద్ర ప్రభుత్వాన్ని 3 రోజులలో పాస్ చేసింది. 12 తారీఖు మొదలుపెట్టిండు, 16 తారీఖు నాడు ముగిసింది. మరి ఇక పార్లమెంటులో బీసీలు లేరా? మరి బీసీలు ఉన్నారు, కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అంటే ఈడబ్ల్యూఎస్ అంటే ఏందో కూడా తెలియకుండా తెలిసే లోపల ఆ బిల్లును పాస్ చేసి ఇలా దేశంలో అమలు చేస్తూ ఉన్నారు. కానీ మాకు ఈ స్థానిక సంస్థలు అడిగినాం, కాకపోతే ఈ చట్టసభలలో కూడా రిజర్వేషన్లు సాధించుకుంటాం. మీరే కాదు ఈ దేశంలో అంతా ఒకడే ఒక నినాదం ముందుకొస్తా ఉన్నది. ఏది జితిని జిస్కే సంఖ్యా భారీ ఉతిని ఉస్కే భాగేదారి. ఎవరు ఎంతోనో వారికి అంత వాటా ఇవ్వాల్సిందే ఈ దేశంలో. ఈ నినాదం చాలా కూడా ఈ సందర్భంలో కూడా ఈ ప్రాంతంలో కూడా ఈ నినాదం చాలా పరిగెత్తా ఉన్నది. మరి మేమెంతో మాకంతా ఏ కులంలో అయినా సరే బీసీ కులాల్లో ముదిరాజులు ఉన్నారు, ముదిరాజుల వాటా ముదిరాజులు, రెడ్డిలు ఉన్నారు, రెడ్డిల వాటా రెడ్డిలకు, బాపన్నలు ఉన్నారు, వాళ్ళ వాటా వాళ్ళకు. ఎవరి కులంకు ఎంతనో వారి అంతా ఇచ్చేదాకా మా పోరాటం కొనసాగుతుంది. బీసీ ధర్మ పోరాట దీక్ష చేపట్టడం జరిగింది. ఇంతకు ముందు కూడా మనం బీసీ బంద్ కూడా ఇదే రామంపేట పట్టణంలో నిర్వహించుకున్నాము. ఇది ఎందుకు అనంటే మన బీసీలకు 42% ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం బీసీ బంద్ మొదలుపెట్టాము. ఆ తర్వాత ఇప్పుడు ధర్మ పోరాట దీక్ష చేస్తున్నాము. ఇవన్నిటికీ చేయడానికి కారణం ఏంటి అని అంటే మాకు ఇచ్చే రిజర్వేషన్లు మాకు ఇస్తే ఇలాంటి పోరాటాలు దీక్షలు ఎలాంటివి కూడా ఉండవు. కానీ మీరు ఎందుకు ఈ దీక్ష మా బీసీ రిజర్వేషన్లు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏ రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి? మేము ఏ ఒక్క రాజకీయ పార్టీని అంటలేము. ప్రతి రాజకీయ పార్టీ కూడా దీనికి కారణమే. ఎందుకు అని అంటే ఇది ఇప్పటి నుంచి జరిగిన కుట్రలు కావు. ఇవి గతంలో ఎన్నో ఏళ్ళ సంవత్సరాల నుంచి కూడా బీసీలకు జరిగే అన్యాయం ఏందనంటే ఒక్కొక్క కులంలో ఒక్క క్యాస్ట్ 2 క్యాస్ట్ని పెట్టుకొని వాళ్ళు రిజర్వేషన్లు తీసుకున్నారు. ఇదే బీసీలకు వచ్చేసరికి 134 కులాలను పెట్టి మీరంతా బీసీలలో గొర్రెల అంగడి లెక్క పోయిండ్రి అన్నట్టుగా ఆ బీసీలది అట్లా చేసి మాకు తీరని అన్యాయం చేసి కూడా అప్పటి నుంచే చేస్తున్నారు. ఎందుకు అని అంటే ఎవరే కానీ మంచి మాటతో రిజర్వేషన్లు మాకు కావాలంటే వాళ్ళు ఇయ్యరు. ఎందుకు మనం గతంలో నుంచి కూడా చూస్తున్నాం. తెలంగాణ కావాలంటే ఉత్తుగా ఇయ్యలే. రైలు రోకోలు, రాష్ట్ర రోకోలు, ఈ బంధులు ఆ బంధులు పెడితేనే అరే వీళ్ళు బాగా చేస్తున్నారు కదా అన్న ఉద్దేశంతో ఇచ్చిండు. కానీ మేము ఏంటంటే ఇప్పుడు ధర్మ పోరాటం చేసి మా రిజర్వేషన్ మాకు కావాలని మేము కొట్లాడుతుంటే మీరు వీళ్ళు ఏం చేస్తారు ఇంకా అని అనుకుంటా మీరు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా బుద్ధి రావాలంటే మేము చేసే పోరాటాలకు కూడా కనీసం మీరు సంఘీభావం తెలుపుతలేరు. ఇప్పుడు వచ్చి ఎందుకు వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే చేస్తారు, మనకేమొచ్చింది, మనం కాదు కదా అన్న ఉద్దేశంతో ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ మరి దీక్ష పోరాటం ఏర్పాటు చేయడం జరిగింది. మరి జేఏసీ పిలుపు మేరకు మరి మెదక్ జిల్లాలో రామాయంపేట మున్సిపాలిటీలో మరి దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ దీక్షకు పెద్ద ఎత్తున కూడా రామాయంపేట పట్టణ ప్రజలు సంఘీభావం తెలపడానికి రావడం జరుగుతున్నది. మరి ఒకప్పుడు బీసీలో మాయి ఓట్లు సీట్లు మీ అనే విధంగా ఎన్ని రోజులు నడిచింది. మరి ఇన్ని ఏళ్ల నుంచి కూడా మేము ఓట్లేస్తుంటే మీరు పదవులు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మా బీసీలకు కూడా మాకు కూడా రాజ్యాధికారం కావాలని చెప్పి
మరి మా బీసీ నాయకులు కూడా పట్టణాలలో కానీ పల్లెటూర్లలో కానీ కూడా సర్పంచ్లుగా ఎంపీటీస్లుగా మాకు కూడా మేము పోటీ చేస్తాం, మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి మరి బీసీ నాయకులందరూ కూడా అడగడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పడంతో అందరి లోపల కూడా ఆశ పెరిగింది. మరి నోటికాడికి వచ్చిన బుక్కను లాక్కోవడము మరి కొంతమంది నాయకులు చేశారు. మరి ఇప్పుడు మరి 60% ఉన్న మేము 42% ఇవ్వమంటే కూడా మీరు ఇంతగానో అడ్డుకుంటున్నారు. మరి స్థానిక ఎలక్షన్లో కాదు చట్టసభలలో కూడా మా 42% మాకు రిజర్వేషన్ వచ్చేదాకా కూడా మీకు ఖచ్చితంగా కొట్లాడతాము. వచ్చేదాకా కూడా స్థానిక ఎలక్షన్లు జరపొద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మేము వేసిన ఓట్లతోని మేము ఇచ్చిన హిమ్మతితోనే మీ మంత్రి పదవులు కానీ మంత్రులు కానీ అన్ని పదవులలో మీరు ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు మాకు ఇట్లా రిజర్వేషన్ ఇవ్వకపోతే మీ పార్టీలో కుట్టగదలు ఉన్నాయని చెప్పి బీసీ నాయకుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.